హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేలా పక్కా కొలతలతో ఎటువంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా ఇలా పేపర్ సైజులో ఉండే అప్పడాలు తయారు చేసుకోవచ్చండి. అది కాకుండా హెల్తీగా మనం మామూలుగా చేసే ఇలా అప్పడాల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా కమ్మగా ఉంటుందన్నమాట. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే చివర్లో ఇప్పుడు ఈ హెల్తీ అయిన అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా క్రిస్పీగా ఇక్కడ నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం తీసుకొని ఇలా ఈ మిక్సీ జార్‌లో ఇలా వేసుకొని మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఈ పౌడర్‌ని మనం ఇలా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా పౌడర్ కాదనమాట. కొద్దిగా రవ్వగానే ఉంటుంది. ఏం పర్వాలేదండి. తరువాత ఇందులో నేను ఒక గ్లాస్ రాగి పిండి యాడ్ చేస్తున్నానండి. తరువాత ఇందులో సేమ్ గ్లాస్‌లో మనం రాగిపిండి తీసుకున్నాం కదండీ! ఆ గ్లాస్‌లోని 2 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి, ఇలా మనం స్పూన్ సహాయంతో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేయాలండి. బాగా కలుపుకోవాలి. చూడండి బ్యాటర్‌ను మనం ఈ విధంగా తయారు చేసుకోవాలండి. చాలా నీళ్ళగా. ఇలా తయారు చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, మనం ముందుగా రాగిపిండి వేసుకున్న ఆ గ్లాస్‌లోనే 10 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ పాత్రలో. మనం ముందుగా రాగిపిండి కలుపుకోవడానికి 2 గ్లాస్ వాటర్‌ని యాడ్ చేశాము. అలా ఇలా 10 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసి మొత్తం 12 గ్లాసుల వాటర్‌ని మనం యూజ్ చేస్తున్నామండి. ఇలా ఇందులో 2 గ్లాసెస్, అందులో అయితే 10 గ్లాసులనమాట. మొత్తం 12 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఇలా మనం తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాము యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ ఎండుమిర్చి పొడి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. తరువాత టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇలా స్పూన్‌తో ఒక్కసారిగా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టుకొని మనం కొద్దిసేపు వేడి చేసుకోవాలండి. చూడండి వాటర్ బాగా వేడి అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి వాటర్‌ను ఇందులో మనం వేసుకోవాలండి. మనం వేసుకునే ముందర ఇలా ఒక్కసారి కలుపుకుంటే ఉండలేమైనా ఉంటే కూడా అది బాగా కరిగిపోతుందనమాట. ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ రాగి వాటర్‌ను మనం ఇందులో యాడ్ చేసుకుంటూ, ఇలా తిప్పుకుంటూ ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి. అంతా ఇలా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇది నిండుగా ఉంది కాబట్టి ఇంకొక పాత్రలో దీన్ని సెపరేట్ చేసుకొని మనం వేడి చేసుకోవాలండి. ఇలా నిండుగా ఉన్నప్పుడు తిప్పేటప్పుడు కింద పడిపోతుందనమాట. ఇలా ఒక పెద్ద పాత్రలో ఇలా యాడ్ చేసి మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి 20 నిమిషాల వరకు. చూడండి 20 నిమిషాల తర్వాత ఒక మంచి కన్సిస్టెన్సీకి వచ్చిందండి. బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి. ఉండలు లేకుండా మనం 20 నిమిషాల వరకు తిప్పుతూ మనం ఉడికించుకోవాలనమాట. అప్పుడే మనం అప్పడాలు వేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా ఉండాలండి బ్యాటర్ అయితే. ఇలా వాటర్‌గా ఉండాలి. అంతా గట్టిగా లేకుండా అలా వాటర్‌గా లేకుండా ఎక్కువగా ఇలా ఈ మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే మనకు అప్పడాలు చూడండి చాలా బాగా పేపర్ లాగా వస్తుందండి. అండ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా మనం 20 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలండి. నేను ఎండలో ఇలా క్లాత్ వేసుకొని క్లాత్‌ని వాటర్‌లో డిప్ చేసి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా చిన్న గెరిటెలో చూడండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలా కొద్దిగా వాటర్‌గా ఉన్నట్లయితే చాలా ఈజీగా మనం వేసేటప్పుడు చాలా తొందరగా వస్తాయన్నమాట. అంతేకాదు పేపర్ లాగా వస్తుందండి. ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీ అన్నమాట. ఇలా రాగితో చేసిన అప్పడాలు షుగర్ పేషెంట్స్‌కి అయితే ఇంకా చాలా మంచిది. పాపం వాళ్ళు అప్పడాలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఇలా మనం వాళ్ళకు హెల్తీగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇలా ట్రై చేసేయండి. ఇలా నేను ఎండలో జస్ట్ 2 డేస్ వరకు ఆరించుకున్నానండి. చాలా సింపుల్‌గా ఇవి ఎండలో 2 డేస్ వరకు బాగా ఇలా ఆరించుకోవచ్చండి. చూడండి చాలా పేపర్ లాగా వచ్చింది. మనం క్లాత్‌ని ఇంకా తీసేటప్పుడు 2 డేస్ తర్వాత బాగా ఎండిన తర్వాత మనం క్లాత్‌ని వాటర్‌లో డిప్ చేసుకోవాలండి. అలా డిప్ చేసుకునేటప్పుడు ఇలా మనం తీసేటప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుందండి. ఎక్కడ గాని విరగదనమాట. మంచి టిప్ అనమాట ఇలా మనం తీసేటప్పుడు.
చూడండి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా తొందరగా ఇవి వేగుతాయన్నమాట. మనం పేపర్‌లాగా చేసుకున్నాం కాబట్టి, ఇలా మనం వాటర్‌గా బ్యాటర్ అనేది తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఇలా పేపర్‌లాగా వస్తాయన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా మనం తయారు చేసుకోవచ్చు ఈ చిట్కాలతో. కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. చాలా హెల్తీ అయిన రాగి అప్పడాలు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.